రండి. బైబిల్ పట్టణంలో భాగంగా గత వారం 17వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకున్నాం. నిర్గమాకాండము 17వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకున్నాం. ఈరోజు 18వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటాం. దానికంటే ముందుగా చాలా చోట్ల ఈ బైబిల్ పట్టణం అనేది లేదు. ఈ దేవుని దయ వలన, కృప వలన మనం బైబిల్ పట్టణం క్రమంగా కలిగి ఉన్నామంటే మనం ఎంతో ధన్యులం. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, అవునా కదా? ఇంతకుముందు బైబిల్ పట్టణం ఇట్లా చెప్పేది ఏమనంటే చేరమంటారు, బైబిల్ కోర్సులో చేరండి అంటారు. బీబీటీహెచ్ కానీ, ఎంబీటీహెచ్ కానీ, లేకపోతే బైబిల్ ట్రైనింగ్ అంటారు కదా. బై గాడ్స్ గ్రేస్ మనకు దేవుడు చక్కటి వాతావరణము, ప్రివిలేజు, ఒకరు కాకపోతే ఒకళ్ళు ముగ్గురు నలుగురు చెప్పగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంతవరకు దేవుని దయను బట్టి, కృపను బట్టి, ఆయన ఆత్మ సహాయాన్ని బట్టి నిరాటంకంగా ఆదికాండం మొదలుకొని ఇప్పటి వరకు మనం ధ్యానించుకున్నట్లు ప్రభు ఎంతగానో మనకు సహాయపడుతూ వచ్చాడు. మనం ఒకసారి అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడా కూడా ఎవరు కూడా మన చెప్పినటువంటి ముగ్గురు నలుగురిలో ఎవరు కూడా ఏం చేయలేకపోయారంటే, ఎక్కడ కూడా ఏం చేయలేదంటే ఎక్కడ తప్పిదం లేకుండా బోధించడానికి దేవుడు ఎంతగానో సహాయపడుతూ వచ్చాడు కదా. మనం ఇంకా ధైర్యంగా మనం ఆన్లైన్లో పెట్టగలుగుతున్నామంటే ఎవరి కృప చెప్పండి కదా. మన వాక్యం మనం చెప్పే సామర్థ్యం కలిగిన వాళ్ళమా మనం చెప్పండి? అంత శక్తి మనకుందా చెప్పండి? ప్రభువే తన ఆత్మ సహాయం ద్వారా ఏం చేస్తూ ఉన్నాడంటే మర్మాలన్నింటినీ కూడా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. తన దాసుల ద్వారా, తన ఆత్మ సహాయం ద్వారా వెల్లడి చేస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సరే, ఈ బైబిల్ యొక్క చరిత్ర మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అద్భుతమైనటువంటి పుస్తకం. అబ్రహాం లింకన్ అంటాడు, ఏమంటాడు మీరే చెప్పండి? చాలా పర్యాలు చెప్పాను. అబ్రహాం లింకన్ ఏమంటాడు బైబిల్ గురించి? ఏమంటాడు చెప్పండి, తెలుగులో చెప్పండి, ఇంగ్లీష్లో అవసరంలే. దేవుడు మానవునికి ఇచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి బహుమానం ఏదైనా ఉందంటే అది బైబిలే అంటాడు. కాబట్టి దేవుడు మానవుని ప్రేమించి మానవునికి ఏం చేస్తూ వచ్చాడంటే తన మనసునే కదా, తన మనసునే పొందుపరిచినటువంటి, తన వ్యక్తిత్వాన్ని పొందుపరిచినటువంటి కదా, తన ఉనికి పొందుపరిచినటువంటి ఈ ఉన్నతమైనటువంటి దైవ గ్రంథాన్ని మనకు ఇస్తూ వచ్చాడు. ఇందులో ఎన్ని పుస్తకాలు ఉన్నాయని మనం చెప్తామో, ఎన్ని పుస్తకాలు ఉన్నాయని చెప్తాం? 66 పుస్తకాలు ఉన్నాయని చెప్తాం కదా. 66లో పాత నిబంధన పుస్తకాలు ఎన్ని? 39. వెరీ గుడ్. పిల్లలు ఎవరు చెప్పట్లే? క్రొత్త నిబంధన పుస్తకాలు ఎన్ని చెప్పండి. మైనేజ్ చేసి చెప్పొచ్చుగా ఇప్పుడు. మైనేజ్ చేసి చెప్పొచ్చుగా. 66 మైనస్ 39 ఎన్ని? 27 కదా. 27, 39 కలిపితే 66 పుస్తకాలు. మరి ఎంతకాలం పట్టింది వీటిని రాయటానికి? మన పిల్లలకి చెప్తూ ఉండాలి ఇవన్నీ. ఎంతకాలం పట్టింది? ఆల్మోస్ట్ 1500 నుంచి 1600 సంవత్సరాలు వీటిని రాస్తూ వచ్చారు. ఎంతమంది రాశారు? ఎంతమంది? 40 మంది చిన్న పెద్ద ప్రవక్తలు మొదలుకొని రాస్తూ వచ్చారు. ఎక్కడైనా క్లాష్ అయినట్టు కానీ, ఎక్కడైనా తప్పిదాలు ఉన్నట్టు కానీ ఏమైనా చూస్తామంటే లేదు కదా. ఎంత అద్భుతం కదా, ఎంత అద్భుతం. కాలాలు వేరు, వాళ్ళున్న పరిస్థితులు వేరు, వాళ్ళ నేపథ్యం వేరు, వాళ్ళున్న దేశాలు వేరు కదా. అయినప్పటికీ కూడా వారు వేరువేరు ప్రాంతాల్లో ఉండి కూడా రాయగలుగుతూ వచ్చారంటే పేతురు అన్నది అక్షరాల నిజమిది. ఇది పరిశుద్ధాత్మని ద్వారా అనుగ్రహించబడినటువంటి గ్రంథం ఇది కదా. మానవుడు రచించింది కాదు. రచయిత ఎవరో? పరిశుద్ధాత్ముడే, మానవుడు కాదు. మానవుడు రచిస్తే ఏం చేస్తాడంటే యేసుప్రభు గురించి కొన్ని మాటలు రాసేవాడు కదా. దావీదు గురించి బత్షెబా సంగతి ఏం చేసేవాడు? మరుగు చేసేవాడు. మానవుడు రాస్తే ఉంచుతాడా? ఉంచడు. లోతు సంగతులు ఏమైనా రాసి పెడతాడా? 19-20 అధ్యాయాల్లో, 18-19-20 అధ్యాయాల్లో ఉన్నటువంటి లోతు తన కుమార్తెలతో జరిగినటువంటి సంఘటనలు రాసి పెడతాడా? రాసి పెట్టాడు కదా. ఇంకొక ఆయన ఉంటాడు, ఎవరు? తన ఉపపత్నులతోనే వెళ్తాడు. ఎవరు? అబ్షాలోమే కదా. కదా, ఈ సంగతులని రాసి పెడతాడా? రాసి పెట్టాడు. వేశ్యని చేసుకున్నటువంటిది ఎవరైనా ప్రవక్త? హోషేయ. ఆ సంగతి ఎవరైనా రాసి పెడతాడా?
కదా. అందుకనే చాలామంది ఏం మోసపోతూ ఉన్నారు ఈ లోకంలో. చాలామంది అన్యులు ఏం చేస్తూ ఉన్నారంటే, ఇవన్నీ ఎందుకు రాసి పెట్టాడంటే వాస్తవాలు కాబట్టి. అవి చేసిన వాళ్ళు ఎక్కడా కూడా ఏం పొందలేదు, మేలు పొందలేదు కదా. అవి ఎక్కడ మంచివని బైబిల్ ఎక్కడ పేర్కొనబడలేదు కదా. అవి వీళ్ళేం చేస్తారు, అవన్నీ ఉన్నాయంటే ఇదేదో కాని విషయాలని రాయబడినటువంటి పుస్తకం అని చెప్పేసి భ్రమలో ఉంటున్నారు. దుష్టుని యొక్క మోసం అది. అపవాది ఏం చేస్తున్నాడంటే, ఈ గ్రంథాన్ని మానవుడు పట్టుకొనకుండగా, ఈ గ్రంథాన్ని మానవుడు చదువుకొనకుండగా, ఈ మాటలు మానవుడు ప్రాముఖ్యంగా అన్యులు వినకుండగా వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆటంకపరుస్తూ ఉన్నాడు. కానీ ఒక్కసారి నేను అదే చెప్తాను, ఎవరికైనా చెప్పేది ఒకటే, ఒక్కసారి చదవండి ఇందులో ఏముందో. చదివితే అప్పుడు మేము కూడా ఏ విధమైనటువంటి భ్రమలో ఉంటూ వచ్చామో ఆ భ్రమలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి 40 మంది వ్యక్తులు వేరువేరు ప్రదేశాల్లో ఉండి వేరువేరు నేపథ్యాలు కలిగి రాసినటువంటి, ఎక్కడా కూడా పొరపాటు లేని, తప్పులు లేని, ఒకే రకంగా ఒకే విధంగా కాలాలు వేరైనప్పుడు కూడా రాయబడినటువంటి గ్రంథము బైబిల్ కదా. ఆ తర్వాత ఎందుకో 66 పుస్తకాలనే ప్రామాణీకరించారు. ఇంకా చాలా ఉన్నవంటే చాలా దొరికాయి, ఆ దినాల్లో దొరికాయి. కానీ అవన్నీ కూడా మానవుడు సొంత ఆలోచన చొప్పున రాయబడతా వచ్చాయి. అందుకనే ఏం చేయలేదు వాటిని చేర్చలేదు వాళ్ళు. 3వ శతాబ్దంలో దాదాపుగా 70 మంది, ఎంతమంది కౌన్సిల్ మెంబర్స్ అంటారు వీళ్ళు, కౌన్సిల్ మెంబర్ 70 మంది 70 రోజుల పాటుగా అధ్యయనాలు చేసి పరిశోధించి 66 పుస్తకాలను ఏం చేస్తూ వచ్చారంటే ప్రామాణికంగా వాళ్ళు ధృవీకరించారు. అందుకనే ప్రామాణిక బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 66 పుస్తకాలు. మిగతాది ప్రామాణికం కాదు. దాన్ని అసలు పరిగణలోకి తీసుకోలేదు వాళ్ళు. జెరోము, అథనేషియస్, వీళ్ళందరూ వాళ్ళ నేతృత్వంలో జరిగినటువంటి సంగతులు ఇవన్నీ కూడా. ఆ తర్వాత క్రీస్తు శకం 383లో జెరోమ్ అనేటటువంటి ఆయన మొట్టమొదటిగా, మరి పాత నిబంధన ఏ భాషలో ఉండేది? హెబ్రీ భాష, అరామిక్ భాషల్లో ఉండేది. ఎక్కువ ఈ 2 భాషలను యేసు ప్రభువు అన్నట్టుగా మనం చూస్తాం. మరి క్రొత్త నిబంధన ఏ భాషలో ఉన్నది? గ్రీక్ భాషలో ఉన్నది. అయితే మొట్టమొదటిగా ఈ క్రొత్త నిబంధన ఏం చేస్తూ వచ్చారంటే, జెరోమ్ అనే అతను లాటిన్ భాషలోనికి క్రీస్తు శకం 383లో ఆయన తర్జుమా చేస్తూ వచ్చాడు. కొంత పరిణితి అక్కడ సాధించగలుగుతూ వచ్చారు. అక్కడి నుంచి ఇక డార్క్ పీరియడ్ దాదాపుగా 1384 సంవత్సరాల వరకు కూడా బైబిల్ మీద పరిశోధనలు చేస్తూ వచ్చారు. కానీ క్రొత్త సంగతులేమి వారు ఏం చేయాలి కనిపెట్టలేకపోతూ వచ్చారు. ఆ తర్వాత క్రొత్త నిబంధననే 1384లో జాన్ విక్లిఫ్ అనేటటువంటి ఆయన ఇంగ్లీష్లోనికి కొంత తర్జుమా చేసినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు క్రీస్తు శకం 1384లో. ఆ తర్వాత 1450లో ఒక అద్భుతం జరిగింది. ఏమిటా అద్భుతం? క్రీస్తు శకం 1450లో ఒక అద్భుతం జరిగింది. ఏం అద్భుతం చెప్పండి? పేపర్ అచ్చు యంత్రం కనుగొనబడింది. అచ్చు యంత్రము జాన్ గూటెన్బర్గ్, జర్మనీ దేశస్థుడు అచ్చు యంత్రాన్ని కనుగొన్నాడు. బైబిల్కి దక్కినటువంటి ఘనత ఏంటో తెలుసా? అచ్చు యంత్రం కనుగొన్న తర్వాత మొట్టమొదటిగా ప్రచురించినటువంటి గ్రంథం ఏంటి? బైబిలే కదా. దేవుడే జ్ఞానం ఇచ్చాడు, దేవుడే ఏం చేస్తూ వచ్చాడు, తన ప్రజలకి ఎట్లయినా నా మాటలు చేరవేయాలని చెప్పేసి ఈ ఆధిక్యతని ఇస్తూ వచ్చాడు. తర్వాత కొద్ది కాలానికి క్రీస్తు శకం 1522లో అసలు బైబిల్లోని సత్యాలు లోకానికి వెల్లడి చేసినటువంటి యోధుడు వీరుడు ఎవరంటే మార్టిన్ లూథర్. నిజంగా ఆయన నిజంగా ప్రొటెస్టెంట్లకి ఆద్యుడు, పిత కదా. నిజంగా ఆయన గనక ఈ బైబిల్లో మర్మాలు గనక బయటికి చెప్పకపోతే, లోకానికి తెలియపరచకపోతే, ఇప్పటికీ కూడా మనం అంతా బహుశా ఎక్కడుండేవాళ్ళం అంటే క్యాథలిక్ చర్చిలో కూర్చునేవాళ్ళం. ఎక్కడుండేవాళ్ళం? క్యాథలిక్ చర్చిలో కూర్చునేవాళ్ళం. నిజంగా ఆయన బట్టి దేవుణ్ణి ఎంతగానో మనం స్తుతించాలి కదా, ఎంతగానో ఆరాధించాలి. ఎందుకో ఇప్పుడు కూడా సత్యాన్ని వారు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఒకవేళ అదే అసత్యమైతే ఎన్నెందుకు దేవుడు లేపుతాడు, ఎన్నెందుకు పట్టుకొస్తాడు, ఈయన ద్వారా ఎందుకో ఆ సత్యాలన్నీ బయలుపరుస్తాడు చెప్పండి? కాదు కదా. క్రీస్తు శకం 1522లో ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే జర్మనీలోనికి ఈ క్రొత్త నిబంధన ఏం చేస్తూ వచ్చాడు? తర్జుమా చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత 1526లో విలియం టిండేల్ అనే అతను ఏం చేస్తూ వచ్చారంటే ఇంగ్లీష్లోనికి బైబిల్ని ఏం చేస్తూ వచ్చాడు?
తర్జుమా చేస్తూ వచ్చాడు. ఆయన ఎంతగానో శిక్షించి చంపేశారు, కసితీర చంపారు. చనిపోయిన మళ్ళీ సమాధిలో నుంచి తీసి ఏం చేశారు, మళ్ళీ తగలబెడతా వచ్చారు. అంత భయంకరంగా చేస్తూ వచ్చారు. సాతానుడు ఏం చేస్తూ వచ్చాడంటే లోకంలోనికి ఈ సత్యము రాకూడదని అక్కడి నుంచి కూడా మొదటి నుంచి కూడా వాడు అడ్డగిస్తూనే వచ్చాడు. ఆ తర్వాత 1611లో క్రీస్తు శకం 1611లో కింగ్ జేమ్స్ కింగ్ జేమ్స్ కదా, ఇంగ్లాండ్ దేశానికి ఉన్నటువంటి రాజులను ఏమంటారంటే కింగ్ జేమ్స్లు. ఆయన ఏం చేస్తూ వచ్చారంటే మరి అతనికి ఏమైందో తెలియదు కానీ ఈ బైబిల్ అంతటిని అప్పటి వరకు భయపడేటటువంటి ఈ బైబిల్ని ఏం చేస్తూ వచ్చారంటే ఈ బైబిల్ని అందరూ చదువుకోవచ్చు అని చెప్పేసి ఆయన ఆమోదం తెలుపుతూ వచ్చాడు. అందుకనే ఇప్పటికి కూడా ఆయన పేరు మీదుగానే ఏముంటుందంటే ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్ అని మనం చదువుతూ ఉంటాం. ఆ తర్వాత 18వ శతాబ్దంలో ఇంకొక అద్భుతం జరిగింది. భారతదేశం లాంటి మూఢనమ్మకాలతోనో కాని విషయాలతోనో నిండిపోయినటువంటి ఈ దేశంలో, సాంఘిక దురాచారాలతో నిండిపోయినటువంటి ఈ దేశంలోనికి ఒక మహనీయుడు అడుగు పెడతా వచ్చాడు. ఎవరైనా విలియం కేరీ. ఎన్నో కష్టాలను ఓర్చి ఏం చేస్తూ వచ్చారంటే అనేక భాషల్లోనికి, దాదాపుగా క్రొత్త నిబంధన భారతదేశంలోని అన్ని భాషల్లోనికి 18-20 భాషల్లోనికి ఆయన తర్జుమా చేస్తూ వచ్చాడు. తర్జుమా చేసి అందరికి అందుబాటులోకి తీసుకొస్తూ వచ్చాడు. అయితే తర్జుమా చేశాడు కానీ ఖచ్చితమైనటువంటి తర్జుమా లేదు. ఇంకా మనకు తెలుగులో మన వాడుక భాషలోనికి అర్థమయ్యేటటువంటి భాషలోనికి తర్జుమా చేసింది ఎవరంటే క్రీస్తు శకం 1953లో ఈ ప్రకాశం గారు. ఈ ప్రకాశం అనే అతను ఏం చేస్తూ వచ్చాడంటే ఈ బైబిల్ని పూర్తిగా తెలుగులోనికి ఏ భాషా దోషాలు లేకుండా తర్జుమా చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ఈ అద్భుతమైనటువంటి పుస్తకం నా చేతుల్లో ఉంది కదా. మానవుడు ఏం చేయాలంటే దీన్ని ధ్యానించుకోవాలి, దీన్ని చదువుకుంటే ఎంతో మేలు. ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అంత ఆషామాషి పుస్తకం ఏమీ కాదు ఇది. ఎన్నో కష్టాలను, ఎన్నో శ్రమలను, ఇబ్బందులను ఎదుర్కొని ఈనాడు మానవుని చేతిలోనికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి పుస్తకం. రండి, ఈ సమయంలో నిర్గమాకాండము బైబిల్ పఠనంలో భాగంగా 18వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటాం. నిర్గమాకాండం 18వ అధ్యాయము వచనం తర్వాత వచనం మనం మార్చి చదువుకుంటాం. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామి అయినను యిత్రో వినినప్పుడు అతడు అన్య దేశంలో నేను పరదేశిని అనుకొని వారిలో ఒకనికి గెర్షోం అని పేరు పెట్టెను. మోషే మామయ్య అని యిత్రో అతని కుమారులను ఇద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యంలో దేవుని పర్వతం దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చెను. మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనం చేసి అతను ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరికి క్షేమం ఒకరు తెలుసుకొని గుడారంలోనికి వచ్చిరి. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనెను. మర్నాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు.
అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. దేవుడు ఇలాగ చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయొచ్చు, దాని భారమును సహింపగలవు. మరి ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానంగా వెలుదురని చెప్పెను. ఇశ్రాయేల్ అందరిలో సామర్థ్యం గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించెను. తర్వాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళెను. ప్రభు ఈ అధ్యాయం ద్వారా తన దాసుని ద్వారా మనతో మాట్లాడగాక. మొట్టమొదటిగా మొదటి 7 వచనాలు మనం కూలంకషంగా మనం చదువుకుంటే, ఒక అంశంగా చదువుకుంటే మోషే తన మామ అయినటువంటి ఇత్రోని కలుసుకోవటం. ఇత్రో ఎవరంటే మిద్యానీయుడు. ఆయనకున్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి? యాజకుడు. ఆయన కూడా యాజకుడు. మరి యాజకుడు అంటే నిజమైన యాజకుడేనంటే నిజమైన యాజకుడే. సేవించేది ఎవరిని? అన్ని దేవతలను కాదు కదా. ఎవరిని? దేవుణ్ణే సేవించేది. ఎందుకు ఇతని సంతతి ఎవరి నుండి వచ్చిందంటే, ఎవరి నుండి వచ్చింది? మిద్యానీయులంటే ఎవరు? మిద్యానీయులంటే అబ్రహాము సంతానమే కదా. 25 అధ్యాయంలో ఈ మాట మనం చదువుతాం. మళ్ళొకసారి గుర్తు తెచ్చుకోండి. మిద్యానీయులంటే ఎవరో కాదు. అబ్రహాము శారా చనిపోయిన తర్వాత కెతూరా అనేటటువంటి ఆమెని వివాహం చేసుకుంటాడు. ఆమె ద్వారా పుట్టినటువంటి సంతతే మిద్యానీయులు. 25 అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఆమె పేరు కెతూరా, ఆమె అతనికి ఇమ్రాను, మిద్యాను. చాలు ఎవరికన్నంటే ఇందులో మిద్యాను అని కూడా మనం చదువుతాం. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మిద్యానీయులు కూడా దేవుని ప్రజలే. దేవుని ప్రజల్లో ఈయన ఎవరంటే ఇత్రో అంటే ఒక యాజకుడు. యాజకుని యొక్క కుమార్తెనే మోషే చేసుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే చాలా కాలమైంది. బహుశా ఇది వాస్తవంగా మోషే తన భార్యను ఏం చేస్తా వచ్చాడు? వెంట పెట్టుకొని పోతాడు కదా. ఒకడే పోయాడా? చెప్పండి. ఒకడే పోయాడా ఐగుప్తుకి? పోలేదు కదా. ఒక చోట మనం చదువుతాం, నిర్గమకాండ 4వ అధ్యాయము 25-26 వచనాలు చదివితే వాస్తవంగా మోషే ఒక్కడే వెళ్ళడు. తన భార్య ఒక కొడుకుతో వెళ్ళినట్టుగా మనం ఇక్కడ స్పష్టంగా లేఖనాల్లో చూస్తాం. 4వ అధ్యాయం 25-26 వచనాలు. షిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద పడవేసి, నిజంగా నీవు నాకు రక్త సంబంధి అయిన పెనిమిటి వైద్యులను అంతటా ఆయన విడిచాను. అక్కడ కుమారుడు గురించి కూడా ఒక చోట రాస్తాడు కదా. కుమారుని కూడా అందులోనే ఉంది కదా. 25వ వచనంలోనే మనం కుమారునికి కూడా సున్నతి చేసినట్లుగా మనం చూస్తాం. అయితే 4వ అధ్యాయంలో గమనించినట్లయితే వీళ్ళు మోషేతో పాటుగా ఉన్నారు. మరి ఎప్పుడు వెళ్ళిపోయారనేది నిర్దిష్టంగా బైబిల్లో చూడం. కానీ మోషే బహుశా అక్కడ ఫరోతో వాదిస్తున్నప్పుడు ప్రార్థన అవసరమైంది. అనేక పర్యాయాలు ప్రార్థన చేయాలి. అయితే షిప్పోరాకు అంత విశ్వాసం లేకపోయిండొచ్చు ఎలా చెప్పొచ్చు? అప్పటికి ఆమె రక్షణ పొందలేదు. రక్షణని తేలిగ్గా తీసుకుంది, రక్షణని తృణీకరిస్తూ వచ్చింది. కానీ ఇక్కడ ఎప్పుడైతే దేవుని కోపం రక్షణ పొందకుండా ఉన్న వారి మీద రగులుకొన్నదో అప్పుడు ఏం చేస్తూ వచ్చింది?
కొడుకు తల్లి ఇద్దరు కూడా అక్కడ రక్షణ పొందినారని చరిత్రకారులు చెప్తారు. రక్షణ పొంది వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, వాళ్ళు ఏం చేస్తారు, మోషేతో పాటుగా ఉన్నారు. అయినప్పటికీ రక్షణ పొందినంత మాత్రాన అయిపోతారా వీరభక్తులు? అయిపోతారా? బాప్తిసం తీసుకున్నారు 18 మంది 17 మంది తీసుకున్నారు వెంకటగిరోళ్ళు. ఏమైపోయారు? వీరభక్తులు కాదు. వీరభక్తులు కాదు. వాళ్ళ భక్తి ఏమైపోతూ ఉందంటే రోజు రోజుకి ఎంతో తగ్గిపోతూ ఉంది. వాక్యము ధ్యానించుకోవడానికి కారణం చేత, సహవాసం లేని కారణం చేత కదా, సరైనటువంటి కుదురైనటువంటి ప్రార్థన లేని కారణం చేత, ఇప్పుడు కూడా సరిగా ఆరాధించని కారణం చేత వారు ఆత్మీయంగా ఏమైపోతున్నారంటే వెనకబడిపోతూ ఉన్నారు. కాబట్టి షిప్పోరా వీళ్ళు మోషేతో పాటు ఉన్నప్పటికీ కూడా తనకు ఆటంకంగా ఉండి ఉండొచ్చేమో. ఈ కారణం చేత ఎప్పుడు ఈ ఫరో వీరి మీద యుద్ధం ప్రకటిస్తాడో, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కాబట్టి వీళ్ళని ఎక్కడ పంపించుండొచ్చు? ఇత్రో దగ్గరికి మామ అంటే షిప్పోరా వాళ్ళ నాన్న దగ్గర వీళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆ తర్వాత జరిగిందంతా మనకు తెలుసు కదా. ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు విడిపిస్తాడు. ఆ తర్వాత ఎర్ర సముద్రం గుండా వాళ్ళు బయటకు వస్తారు, అరణ్యాల గుండా నడుస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ఈ వార్త ఎవరు విన్నారు? ఇత్రో విన్నాడు. ఇత్రో తన కుమార్తె షిప్పోరా విని వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ వచ్చారంటే ఇప్పుడు మోషేని కలుసుకోవటానికి ఇక్కడికి వచ్చారు. మోషేని కలుసుకోవటానికి ఇక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇద్దరు కుమారుల గురించి ప్రస్తావిస్తూ వచ్చాడు కదా. ఇక్కడ ఇద్దరు కుమారులు ఎవరు? వాళ్ళు గెర్షోను, ఎలియేజరు కదా. గెర్షోన్ అంటే అర్థం ఏంటి? పరవాసి లేదా పరదేశి, అన్య దేశంలో నివసించేవాడని. మరి రెండవానికి ఎలియేజర్ అంటే అర్థం ఏంటి? దేవ సహాయం. చాలామంది పేరు పెట్టుకున్నారు. చాలామంది నేను చూశాను దేవ సహాయం. మొదట నవ్వుకున్నాను. ఆశీర్వాదం అని నేను విన్నాను. మొట్టమొదటి నేను 3వ తరగతిలో విన్నప్పుడు ఇదేం పేరు అనుకున్నాను. ఆశీర్వాదం. మా ఇంటి పక్కనే మోషే అని ఉంటాడు. ఇదేంది ఎప్పుడేం లేదు మోషే. మామని అడిగితే నాకేం తెలుసురా, వాళ్ళ పేర్లు మోషే, ఆదాం. కొడుకు పేరేంటి? ఆదాం. మాకు నవ్వొచ్చేది ఈ పేర్లు విన్నప్పుడు. ఆ తర్వాత నేను ఎక్కడికి వచ్చాను, దాదాపుగా 10th ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు దావీద్ అనే పిల్లోడు కనపడాడు. దావీద్ అంటే ఇదేం పేరు అనుకున్నా. నిజంగానే ఆ తర్వాత అదే సంవత్సరం ఇంకొక నతనేలు అని పేరు వచ్చింది. నతనేలు అంటే ఈ నతనేలు ఏంది అనుకున్నాను. ఇంకోసారి ఇంకో పేరు వినపడింది, సుమియోను. టేక్బాక్ సుమియోన్ తెలుసా? ఆ సుమేన్ అంటాం మేమందరం. ఈ పేరు తెలియదు కదా, బైబిల్ చదవలేదు కదా. సుమేన్ అని ఏడిపించేవాళ్ళం. ఆ పేర్లను బట్టి ఏడిపించేవాళ్ళం. కానీ ఇవి దేవుని పేర్లు అనేటటువంటి సంగతులు మాకు తెలియవు. వారు రక్షణ పొందిన తర్వాత వారి క్రొత్త పేర్లు ఇచ్చినట్టుగా మనం చూస్తాం అన్నమాట. దేవ సహాయము దేనికి అర్థమో? ఎలియేజరు అంటే. ఎక్కడైనా వీళ్ళిద్దరి గురించి మనం చదువుతామని చెప్పండి. బైబిల్లో మీరు చదవండి. ఈనాడు చూస్తే ప్రతి ఒక్క సేవకుడు నేను చెప్తున్నాను, మేము బాహటంగా చెప్తున్నాం. మా కొడుకు ఒకవేళ పరిచర్యగా ప్రభు పిలుచుకుంటే అది వేరే విషయం. కానీ ఎప్పుడైనా సరే దేవుని సంఘంలో అభిషేకించబడినవాడు ఉండాలి. దేవుని ఆత్మచేత నింపబడినవాడు ఉండాలి. దేవుని మందిరాన్ని, దేవుని పనిని నిర్వహించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి ఉండాలి. కానీ నేటి యొక్క సేవకుల యొక్క దుస్థితి ఏంటంటే ఏం చేస్తూ ఉన్నారు? తమ కొడుకులనే ఉంటే తప్పేమి లేదు. ఒకవేళ వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంటే దేవుడు ఒకవేళ పిలిస్తే ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ వీళ్ళ గురించి ఎక్కడ మనం చదవం. ఇక్కడే కాదు, పాత నిబంధనలు కూడా. పేతురు కొడుకు ఎక్కడ ఉన్నాడండి చెప్పండి? యాకోబు కొడుకు ఎక్కడ ఉన్నాడా? మీరు చెప్పండి. యోహాను కొడుకు గురించి ఏమైనా చదువుతామా? మీరే చెప్పండి. పౌలు కొడుకు గురించి. పౌలు గారికి పెళ్ళి కాలేదుగా. కొంతమంది అంటారు, అవును అంటారు. పౌలు గారికి పిల్లలు లేరు, అసలు పెళ్ళే కాలేదు కదా. ఎక్కడ లేరండి వాళ్ళకు వారసులు కదా. లోకంలో ఏం చేస్తున్నారండి? దేవుని పని అంతటిని ఏం చేస్తున్నారు చెప్పండి? పాడు చేస్తున్నారు. నిజంగా దేవుని ప్రేమిస్తే ఏం చేస్తారు? వైదొలిగిపోయి అక్కడ ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో వాళ్ళని అక్కడ ఉంచుతారు. నిజంగా దేవుని సంఘాన్ని ప్రేమిస్తే, దేవుని సేవను ప్రేమిస్తే, దేవుని ప్రజల పట్ల వాళ్ళకి ప్రేమ ఉంటే ఏం చేస్తారు తెలుసా? ఎవరైతే ఆత్మచేత నింపబడి దేవుని సంఘాన్ని నిర్వహించగలిగినటువంటి సామర్థ్యం ఎవరిలో ఉందో వారిని పెట్టేటటువంటి దైవజనులు ఈ దినాల్లో అవసరం. సరే, ఇక్కడ మోషే సంగతికి వస్తే ఇద్దరు పిల్లల గురించి కూడా మనం ఎక్కువ చదవము. కారణం ఏంటంటే మోషే కూడా దేవునికి సంపూర్ణంగా లోబడినవాడు. అయితే వీళ్ళు మోషేని కలుసుకున్న తర్వాత చదవండి 5వ వచనం చదవండి. మోషే మామయ్య అయిన ఇత్రో
అతని కుమారులిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యంలో దేవుని పర్వతం దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చాను. ఎక్కడ మొదలైందో అక్కడికి వచ్చాడు. అదే ఎక్కడ మొదలైంది? దేవుని పర్వతం అని బైబిల్లో చదివితే అదే పర్వతం హోరేబు పర్వతం కదా. దేవుని పర్వతం అంటే ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? అది హోరేబ్ పర్వతం. చూడండి, కొన్ని రిఫరెన్స్లు మీకు నేను చూపిస్తాను. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాని యాజకుడైన ఇత్రో అని తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను కదా. దేవుని పర్వతం అనగానే మనకు వెంటనే గుర్తుకు రావాల్సినటువంటి సంగతి ఇది. తర్వాత 4వ అధ్యాయం 27వ వచనంలో కూడా మాట చదువుతాం. మరి యెహోవా మోషేని ఎదుర్కొనుటకును అరణ్యంలో వెలుదుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు నిజంగా దేవుని సన్నిధిలో ఏమైపోతారు? మనుషుల్ని కలుసుకుంటారు, సమాధాన పడతారు కదా. హోరేబు దేవుని మందిరం, దేవుని నివాస స్థలం, దేవుడు ఎంచుకున్నటువంటి స్థలం, దేవుడు దర్శించినటువంటి స్థలం, దేవుని యొక్క ఆరాధన కలిగినటువంటి స్థలం. ఆ స్థలంలో ఎలా ఉంటారంటే ఒకరినొకరు కలుసుకుంటారు, ఒకరినొకరు ఏం చేస్తారు? వందనాలు చెప్తారు, ఒకరినొకరు ఏం చేస్తారంటే ఆదరించుకుంటారు. అంత మాత్రమే కాక అక్కడ ఏం చేస్తారు? ఆరాధిస్తారు. ఇంకా చూడండి, ఇంకో సందర్భంలో చూస్తే ఇక్కడ అహరోను కలుసుకున్నట్లుగా మనం చూస్తాం. ఇంకో సందర్భంలో రాస్తాడు 24వ అధ్యాయము నిర్గమాకాండము 13వ వచనం. మోషే దేవుని కొండ మీదకి ఎక్కాను. ఇది కూడా అదే, దేవుని కొండన్నా దేవుని పర్వతమన్నా అదే. ఇక్కడ దేని కొరకు ఎక్కుతున్నారు వాళ్ళు? దేని కొరకు? దేవుని వాక్కు కొరకు, దేవుని ఆజ్ఞల కొరకు, ప్రార్థించడం కొరకు కదా. హోరేబు వనములో ఉండాలండి ఎప్పుడు కూడా. హోరేబు వనం అంటే ఏంటి అర్థం? మోషేని సంధించినటువంటి స్థలం అది. మోషేని సంధించినటువంటి స్థలం. మరి యెరూషలేం ఎక్కడుంది? అది ఎక్కడుంది? అదే పర్వతం మీద, అదే కొండ మీద ఉంది. ఇప్పుడు ఉంది కదండి సీనాయ. ఆ సీనాయన్న హోరేబన్న అనేక పర్యాయాల్లో ఒకటిగానే మనం చూస్తున్నాం. ఇంకా ఎక్కడుంది? సరే, అబ్రహాం ఎక్కడ తీసుకుపోతాడండి తన కుమారుణ్ణి? మోరియా. ఎక్కడ తీసుకుపోతాడు? మోరియా. మీకు లేఖనాలు చూపిస్తాను. 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. సొలొమోను కట్టేటప్పుడు తన తండ్రి అయిన దావీదు చెప్తాడు సొలొమోనుకు ఒక మాట. తర్వాత సొలొమోను యెరూషలేంలో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించను. యెరూషలేం మందిరం ఎక్కడుందంటే ఎక్కడుంది? ఇక్కడుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇదే మన బైబిల్ పట్టణంలో భాగం కాదు, కానీ సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ వచ్చాను. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే దేవుని పర్వతమైనటువంటి హోరేబు ఎన్ని ప్రాధాన్యతలు కలిగింది కదా. అలాంటి స్థలంలో మరలా ఎక్కడ ప్రారంభించాడో తన ఆత్మీయ జీవితాన్ని, ఎక్కడికి వచ్చాడు? అక్కడికే వచ్చాడు. ఎవరు? మోషే. అక్కడే తన కుటుంబాన్ని కలుసుకున్నాడు, అక్కడే తన మామను కలుసుకున్నాడు కదా. ఎంత గొప్ప ధన్యతది. ఆ తర్వాత 6-7 వచనాలు చూస్తే వాళ్ళు కుశల ప్రశ్నలు వేసుకొని ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నట్లుగా చూస్తాం. నీ మామనైన నేను, నీ భార్యయు నీ వద్దకు వచ్చి ఉన్నామని. ఓకే, చాలు. ఇక్కడ ఆ దినాల్లో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల యొక్క, దేవుని ప్రజల యొక్క ఆచారం ఏంటంటే ఏం చేస్తారు? కలుసుకున్నప్పుడు ముద్దు పెట్టుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంది. ఇప్పుడు మనం అయితే ప్రేయలాడు చెప్తున్నాం భారతదేశంలో కదా. ముస్లిమ్స్ అయితే ఏం చేస్తారు? ఒకరినొకరు మంచిగా ఏమంటారు వాటిని? మొత్తానికైతే వాళ్ళు ఒక రకంగా వాళ్ళు చక్కగా వాళ్ళ ప్రేమను వ్యక్తపరుస్తారు కదా. వాళ్ళ ప్రేమను వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు.
ఇది ఆ దినాల్లో ఉన్నటువంటి ఒక పద్ధతి. సరే, ఇప్పుడు రెండవ తలంపులోనికి పోదాం. 7 నుంచి 11 వచనాల వరకు చదువుకుంటే మనం రెండవ తలంపును మనం చూస్తాం. మోషే 8 నుంచి చదవండి, 7 అయిపోయిందిగా. తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు తన మామతో వివరించి చెప్పెను. యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. మరియు యిత్రో ఐగుప్తుల చేతిలో నుండియో ఫరో చేతిలో నుండియో మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనను. ఇక మోషే యిత్రోను కలుసుకున్నాడు. కుశల ప్రశ్నలు అయిపోయిన తర్వాత చెప్తా వచ్చాడు, వివరించాడంట కదా. ఎంత వివరించడానికి పెద్ద స్టోరీ అది, మామూలు స్టోరీ కాదు. మనం ఎన్ని వారాలుగా చెప్తా ఉన్నాం కదా. ఆయన ఒక్క పూటలో చెప్పుండొచ్చు. ఆయన ఒక్క పూటలోనే మొత్తం కూర్చొని మోషే ఇలా జరిగింది, 10 తెగుళ్ళు, ఆ తర్వాత ఫరో ఎంత కఠినుడంటే, ఎంత భయంకరుడంటే, లోబడినవాడు, ఆ ప్రజలు కూడా లోబడిన వారు. అయితే దేవుడు మా పక్షాన ఉన్నాడు, మాకు తోడుగా ఉన్నాడు, మాకు తోడుగా ఉండి ఆ ప్రజల నుంచి మమ్మల్ని విడిపించాడని మొత్తం కూడా చెప్పుండొచ్చు కదా. మనం కూడా ఉంటే బాగుండేది. మోషే చెప్తే అద్భుతంగా ఉండేది. ఎందుకంటే 5 పుస్తకాలు రాసింది ఎవరంటే మోషే. ఎంత అద్భుతంగా రాశాడండి 5 పుస్తకాలు కదా. ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎంత ఆదరణ కలిగిస్తాయి, ఎంత పురుకొల్పులు కల్పిస్తాయి. అదే సందర్భంలో మనం ఉంటే మనం ఎంతో సంతోషించే వాళ్ళం. యిత్రో మొత్తానికైతే లీనమైపోయి ఉండొచ్చు. బహుశా ఆయన కూడా యుద్ధంలో వాళ్ళతో పాటుగా ప్రయాణించినట్లుగా భావించుండొచ్చేమో. మెట్టుకు గమనించినట్లయితే మనము కూడా ఏం చేయాలంటే దేవుని కార్యాలని ఎప్పుడు కూడా ఏం చేయాలి? వివరించేవారిగా ఉండాలి, సంభాషించేవారిగా ఉండాలి. విని వదిలిపెట్టేవారిగా ఉండొద్దండి. మనం ఎప్పుడు కూడా రకరకాల వాటి గురించి ఏం చేస్తూ ఉంటాం? మాట్లాడుతూ ఉంటాం, సంభాషిస్తూ ఉంటాం. కానీ వాస్తవంగా మనం సంభాషించవలసింది, మాట్లాడుకోవాల్సింది ఏంటి చెప్పండి? ఒకరినొకరు కలుసుకున్నప్పుడు మన అనుభవాలు, ఒకవేళ పాత దినాల్లో కానీ ప్రభు నమ్ముకోకుండా ఉన్నప్పుడు కానీ కలుసుకుంటే ఏం చేసేవాళ్ళం? ముందు బట్టలు చూస్తాం, ఎక్కడ కొన్నారే అంటారు. ఎంత బాగున్నాయి కదా బట్టలు అంటారు కదా. బట్టల గురించి ప్రస్తావిస్తాం, ఏం చేశారు వంటల గురించి వెళ్ళిపోతాం. ఇక ఆ తర్వాత ఆర్థిక సంబంధమైన విషయాలు వెళ్ళిపోతాం. ఇక అందరిలో ఇప్పుడు టీవీలు ఉన్నాయి కాబట్టి ఇక ఏం చేస్తారు? ఇక సినిమాలు, సీరియళ్ళు, వీటి గురించి. ఇది ఐపీఎల్ కాలం కాబట్టి ఐపీఎల్ గురించి కదా. ఇది కాదు మాట్లాడవలసింది. దేని గురించి అంటే దేవుని సంగతులు. ఎప్పుడైనా మాట్లాడావా చెప్పండి? అత్తగారింటికి పోయి దేవుడి సంగతులు మాట్లాడావా? మామగారింటికి పోయి దేవుని సంగతులు అసలు ప్రార్థనే చేయమా మనం? అక్కడ పోయి ఇంకేం ప్రార్థన ఉంటుందిగా, వాళ్ళు పెట్టే తినుకుంటూ కూర్చోవటమే, ప్రార్థనే చేయం. అలాంటి ఆత్మీయ దుస్థితిలో మనుషులు ఉంటున్నారు. కానీ వీళ్ళు చక్కగా ఏ సంగతులు మాట్లాడుకుంటున్నారు? యిత్రో, మోషే ఏ సంగతులు మాట్లాడుకుంటున్నారు? మనం కూడానండి, మనం కలుసుకున్నటువంటి క్రైస్తవులతో కానీ, అన్యులతో కానీ, ఆ తర్వాత ఎవరితోనైనా కానీ, మన బంధుమిత్రులతో కానీ, నామకార్థ క్రైస్తవులు ఉంటారు, వారితో మాట్లాడవలసినవి ఏంటంటే దేవుని సంగతులు. మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మాటల వల్ల ఏదో ఒక సందర్భంలో దేవుని మాటల ద్వారా వాళ్ళు దర్శించబడతారు, వాళ్ళు పట్టబడతారు, వాళ్ళు సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. అందుకని బైబిల్ అనేక పర్యాయాలు రాస్తాడు. రండి, మొదటి దినవృత్తాంతాలు 16:9 నేను కూడా ఎలాంటి సందర్భంలోనైనా సిగ్గుపడకుండా దేవుని సంగతులు ముచ్చటించేవారిగా ఉండాలి. ఆయన గురించి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నింటినీ గురించి సంభాషణ చేయుడి. ఎన్నో వచ్చినది? 16:9. మరొకసారి చదువు. ఆయన గురించి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నింటినీ గురించి సంభాషణ చేయుడి. ఎక్కడ పోయినా సరే కాని విషయాలు కాదు మాట్లాడవలసింది. మోషే యిత్రోల వలె ఏం మాట్లాడుకోవాలి? ఎంత గొప్ప సంగతి అండి. ఒక కుటుంబం కూర్చొని దేవుని సంగతులు మాట్లాడుతూ ఉంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి అక్కడ ప్రత్యక్షపరచబడుతుంది, కుమ్మరించబడుతుంది దేవుని యొక్క సన్నిధి. కాబట్టి ఇది మనకు ఎంత పురుకొల్పిది. ఈసారి ఎక్కడికైనా మీరు వెళ్ళినట్లయితే, ఎవరైనా కలుసుకున్నట్లయితే ఏం చేయండి? ఎక్కువగా ఏ సంభాషణ కలిగి ఉండండి? దైవికమైనటువంటి సంభాషణ కలిగి ఉండండి. వ్యర్థమైనటువంటి వాటిని
మాట్లాడకుండా జాగ్రత్త పడండి. 2 దినవృత్తాంతాలు 9:7 అక్కడ షాబారాని షాబా దేశపు నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు, నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. ఏం చెప్తుంది? ఒక అన్యురాలు షాబా దేశపు రాణి చెప్తా ఉంది, అయ్యా ఓ సొలొమోను, నీ దగ్గర ఉన్న ప్రజలు ఎంత ధన్యులంటే దేవునికి ఇచ్చిన జ్ఞానము నేను విన్నదానికంటే ఇక్కడ చూచింది ఇంకా ఎక్కువగా ఉందండి అని చెప్తా ఉంది. పై వచ్చిన చదవండి. నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు, నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నది కదా. దేవుని గురించి మాట్లాడటానికి రోజులు సరిపో. నిజంగా మనం మాట్లాడదలుచుకుంటే నిజంగా మీ కుటుంబాల్లో దేవుని గురించి ఎంతసేపు మాట్లాడుతున్నారు చెప్పండి. ఒక ప్రశ్న వేసుకోండి. దేవుని గురించి ఎంతసేపు మాట్లాడుతున్నారు? డబ్బు గురించి ఎంతసేపు మాట్లాడుతున్నారు? వ్యాధుల గురించి ఎంతసేపు మాట్లాడుతున్నారు? ఈ పనికి మాలిన ఇంకేమైనా సంగతుల గురించి ఎంతసేపు మాట్లాడుతూ ఉన్నారు? ఈ ఆహారం గురించి ఎంతసేపు మాట్లాడుతున్నారు? ఒకసారి నోట్ చేసుకోండి. ఒకవేళ వీటిల్లో వెనకబడినట్లయితే మన జీవన విధానాన్ని ఏం చేయాలి? మార్చుకోవాలి. మన కుటుంబాల్లో ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి? ఎవరి గురించి? దేవుని గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఒక రాత్రంతా దేవుని గురించి సంభాషిస్తూ వచ్చాడు. ఎవరు? పౌలు. రండి, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము. చదవండి. 7 ఆదివారంలో మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతట పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో నున్నదని వారితో చెప్పాను. ఇప్పుడు ఈ వచనం చదవండి. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరెను. వారు బ్రతికిన చిన్నవాడిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగింది. రాత్రంతా మాట్లాడుతున్నారండి. రాత్రంతా వాక్యం చెప్తాం రండి ఆల్రెడీ ప్రేయర్ కంటే. వాళ్ళు వాస్తవంగా ఆల్రెడీ ప్రేయర్ పెడదాం అనుకున్నాం. రేపు పొద్దున అందరూ బళ్ళున్నాయి నన్ను అరుస్తారనే ఆ తర్వాత నేనేం చేశాను, మార్చాను. ఇక మళ్ళీ ప్రభు చిత్తమైతే వచ్చేవారు ఏదైనా సెలవు రోజు చూసుకొని ఆ పండుగ రోజు చూసుకొని అప్పుడు పెట్టుకుందామని చెప్పేసి నేను మార్చాను. వాస్తవంగా ఈరోజు ఏముండాలి? మనకి ఆల్ నైట్ ప్రేయరు కలిగి ఉండాలి. ఈ రేపు స్కూల్ ఉంది కదా అని చెప్పేసి మారుస్తూ వచ్చాం. సరే, ఇక్కడ నా తలంపు ఏంటంటే, నువ్వేం సంభాషిస్తున్నావు? నువ్వు పని చేస్తున్న స్థలంలో కానీ ఇంట్లో కానీ బయట కానీ వేడి గురించి సంభాషిస్తున్నావు? ఇది నా ప్రశ్న. మన పద్ధతిని మార్చుకుందాం. మన పద్ధతిని మార్చుకొని ప్రభు గురించినటువంటి సంగతుల్ని కొలసి 4:6 అంటాడు కదా. ఏమంటాడు? కొలసి 4:6 ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదుగానో కృపాసహితముగానో ఉండనీయుడి. కృపాసహితంగా ఉండనివ్వండి కదా. రుచికరంగా ఆ సంభాషణ ఉండనివ్వండి. ఎప్పుడు రుచికరంగా ఉంటుంది చెప్పండి? ఎప్పుడు రుచికరంగా ఉంటుంది? వాళ్ళు మర్చిపోయారు. ఎంఐ మార్గంలో ఇద్దరు యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత వారితో కలిసి ప్రయాణిస్తూ వారికి పాత నిబంధన మొదలుకొని అప్పటి వరకు జరిగినటువంటి సంగతులన్నీ వివరించినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? అసలు మర్చిపోయారు. అసలు లోకాన్నే మర్చిపోయి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతో సంతోషించారు. వాళ్ళు ఒక మాట అంటారు. ఈ మాట మనం ఎలా చెప్పగలమంటే, యేసు ప్రభు వారి మధ్య నుండి ఆరోహణమైన తర్వాత వాళ్ళు ఒక మాట అంటారు, ఆయన మాటలాడుచుండగా మన హృదయములు మండుచుండలేదా అంటారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దేవుని వాక్శక్తిలో ఉన్నటువంటి మాధుర్యం. కాబట్టి దేవుని గురించి మనం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏముంటుందంటే వెలిగింపు వస్తుంది, ఆదరణ వస్తుంది, పురుకొల్పు వస్తుంది, సత్యాన్ని తెలుసుకునేటటువంటి ఆవశ్యకత ఏర్పడుద్ది. అలాంటి అవసరమే ఏర్పడొచ్చేమో. కాబట్టి
మన పందాన్ని ఆత్మీయ జీవితాల్లో మార్చుకుందాం. ఎక్కడికి పోయినా దైవజనులు అనేకులు కూడా ఎవరి గురించి సంభాషించే వాళ్ళంటే దేవుని గురించే సంభాషించేవాళ్ళు, అసలు వదిలిపెట్టేవాళ్ళు కాదు. అనేకులు విశ్వాసుల మందిరాల్లో నేను చూస్తాను, చాలా పెద్ద విశ్వాసుల్ని గమనిస్తే వాళ్ళ నోట్లో ఏ సంగతులు వస్తూ ఉంటాయి, నోరు కదిపితే దేవుని సంగతులే వస్తూ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి అనుభవం మన జీవితాల్లో కూడా ఉండాలి. అప్పుడు ఈ సంగతులన్నీ విన్న తర్వాత ఇత్రో ఒక మాట అంటాడు. ఏమంటాడు? మొదట సంతోషిస్తాడు, దేవుని స్తుతిస్తాడు కదా. దేవుని స్తుతి మనం గమనించినట్లయితే ఎప్పుడు దేవుని మాటలు ఎప్పుడైతే బోధకుడు చెప్తాడో అప్పుడు ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. అందుకనే చెప్పేది వర్తమానం. ఒక కీర్తన చదువుకొని ఆరాధించడం కాదు. చాలామంది ఏమని చెప్తేనేమో మమ్మల్ని విమర్శిస్తున్నారు. విమర్శ కాదండి, పాత నిబంధన నుంచి మొదలుకొని మీరు చదవండి. ఎక్కడైనా దేవుని మాటలు వివరించిన తర్వాత, దేవుని గొప్పతనాన్ని తెలియపరిచిన తర్వాత, దేవుడు ఎంతటి గొప్పవాడో, దేవుడు మన జీవితాల్లో ఏం చేశాడో అయిపోయిన తర్వాత దేవుని ఏం చేస్తున్నారు? ప్రతి సందర్భంలో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అదే చేసేది. వర్తమానాలు చెప్పలేక ఏం చేస్తున్నారు? కీర్తన చదువుకోవటం, వర్తమానాలు చెప్పలేక, ప్రభు పాదాలు పట్టుకోలేక, ప్రభు పాదాలతో గోజాలు లేక, సరైనటువంటి సిద్ధపాటు లేక ఏం చేస్తున్నారు చెప్పండి? కీర్తన చదువుతున్నారు. కీర్తన 23, యెహోవా నా కాపరి. ఎప్పుడిదే సంఘాల్లో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎంత మంచి కీర్తనో కదా, దావీదు అద్భుతమైన కీర్తన. ఎప్పుడైతే చదవడు. లేకపోతే 121 కీర్తన, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును కదా. లేకపోతే 91 కీర్తన, అన్ని ఆశీర్వాదాలే, అన్ని మేళ్ళే. సర్వశక్తిని నేను నివాస స్థలంగా చేసుకుని ఉన్నాను, ఏ కీడు నీ గుడారం చేరి. ఈ సంగతులన్నీ ఉంటాయి. అపాయం నీ ఎద్దుకు రాదు, నీ ప్రక్కన 10,000 మంది పట్టారు, నీకు అపాయం రాదని చక్కటి సంగతులు చదువుతూ ఉంటారు. వీటినన్నింటిని బట్టి ఏం చేస్తూ ఉంటారు? ఆదరణ చేస్తూ ఉంటారు. ఇంకా ఆత్మీయ అనుభవంలోనికి దేవుని యొక్క ప్రజలు ఎదగాలని మా కోరిక. ఎలా? దేవుని గురించి ఉన్నతంగా బోధించండి దేవుని సంఘాల్లో, దేవుని ఔన్నత్యాన్ని ఉన్నతంగా చెప్పండి దేవుని సంఘాల్లో, దేవుని ప్రజలకు వివరించండి. వివరించిన తర్వాత దేవుని గురించి వాళ్ళు తెలుసుకొని ఏం చేస్తారంటే ఉన్నతంగా వాళ్ళ ఆరాధన చేయగలుగుతారు. పాటలు పాడుతున్నారు, విపరీతమైన పాటలు. యూట్యూబ్ తెరిస్తే పాటలు, రోజుకి 20-30 పాటలు కొత్త రిలీజ్ చేస్తూ ఉన్నారు కదా. ఏమనంటే ఆరాధన పాట అండి అని చెప్తారు కదా. అట్లా ఆరాధించేది దేవుణ్ణి చెప్పండి. ఆరాధనలో అదొక పార్టీ తప్ప అత్యున్నతంగా నువ్వు ఎప్పుడు ఆరాధిస్తావంటే ఇప్పుడు ఇతరు ఏం చేస్తూ వచ్చాడు? దేవుణ్ణి స్తుతించాడు. తర్వాత ఏం చెప్తా ఉన్నాడు చెప్పండి? నేను అనుకుంటాను 135 కీర్తన బహుశా ఎవరు రాశారో గ్రంథకర్త గురించి నాకు తెలియదు, కానీ 135 కీర్తన ఎవరి మాటల నుంచి ప్రేరేపించబడి రాయబడతా వచ్చిందంటే దావీదు రాసుండొచ్చు, లేకపోతే మోషే రాసుండొచ్చు, మనకైతే తెలియదు. ఎగ్జాక్ట్లీ ఇదే మాట ఇత్రో ఏవైతే మాటలు చెప్తాడో సమస్త దేవతల కంటే. చదవండి 135 కీర్తన 5వ వచనం. యెహోవా గొప్పవాడనియు, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఎగ్జాక్ట్లీ అదే ఉంటుంది అక్కడ వచనం. ఇప్పుడు ఇతరు ఏదైతే చెప్తా వచ్చాడో అదే వచనం ఇక్కడ ఉంది. మరి ఇది ఎవరు రాశారో కీర్తనకారుడు గురించి అయితే మనకు తెలియదు. అందులో పాట రాస్తాడు, మహాదేవుడు యెహోవా దేవతలందరిపైన, మహాదేవుడు యెహోవా దేవతలందరిపైన, మహాత్మ్యము గల మహారాజు రండి యెహోవాను గూర్చి సంతోషగానము చేయుదము, రండి యెహోవాను గూర్చి. అద్భుతంగా ఇత్రో రాసిన మాటని ఇక్కడ మరలా మనం చదువుతాం. రండి మరొక తలంపులోనికి పోదాం. 8వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండం 8:12. పద్దెనిమిది 12, 8 కాదు. మరియు మోషే మామే అనే ఇత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా అహరోను ఇశ్రాయేలు పెద్దలందరూ
మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. మరునాడు మోషే చాలు ఇక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే వాళ్ళు ఒక విందు చేస్తూ వచ్చారు. ఆ విందులో ఏం చేస్తూ వచ్చారు? మొట్టమొదటిగా ఈ బలి దేని గుర్తుగా ఉంది? ఆరాధన గుర్తుగా ఉంది. ఆ తర్వాత కృతజ్ఞతకు గుర్తుగా ఉంది. గుర్తుపెట్టుకోవాలి, ఆరాధనకు కృతజ్ఞతకు గుర్తుగా ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రభు బలిలో మనం పాలు పొందేటప్పుడు ఏం చేయమని చెప్తా ఉంటారు? ఆరాధించాలని చెప్తారు. అందుకనే లూకాసు వార్తలు మనం చదివితే అక్కడ మాట చదువుతాం. 22 అధ్యాయం 19-20 వచనాల్లో చదవండి. చాలా సంఘాల్లో ఇప్పటికి ఇలాంటి ఒక క్రమమైనటువంటి వాక్యానుసారమైనటువంటి ఆరాధన మనం చూడటం లేదు. కారణం ఏంటంటే తెలిసిన దాంతో నడిపిస్తూ ఉన్నారు తప్ప ఎక్కువ సమయం వామ్మో ఈ ఆరాధనలు ఇవన్నీ అంటే మళ్ళీ ఎక్కువ సమయం పోతుందేమని చెప్పేసి, ప్రజలు రారేమని చెప్పేసి గంటన్నర కుదించుకున్నారు ఈ లోకంలో చాలామంది. పిమ్మట ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. ఏం చేస్తా వచ్చాడు చెప్పండి? దేవుని ముందు ఆరాధించాలి, దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆ తర్వాతనే దేవుని వాక్యం ద్వారా పరీక్షించబడిన తర్వాతనే ఎందులో పాలు పొందుతున్నాం? బల్లలో పాలు పొందుతున్నాం. కాబట్టి ఆ దినాల్లోనే ఈ సంగతి మనకు అక్కడ ఈ లేఖనాల ద్వారా మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. బల్లో పాలు పొందిన తర్వాత ఎలా ఉండాలంటే ప్రభుకు నమ్మకంగా ఉండాలి. ఒకళ్ళు భోజనం అయిపోయింది, విందు అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తూ వచ్చారు? చక్కగా దేవుని మాటలు చెప్తా వచ్చాడు. దేవుని గురించినటువంటి తీర్పులు, ఆ ప్రజలకు తీర్పులు తీరుస్తూ వచ్చాడు మోషే. కానీ ఒక చోట మనం చూస్తాం 32 అధ్యాయంలో నిర్గమాకాండంలో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? విందు అయిపోయిన తర్వాత అలాంటి జీవితం ఉండకూడదు మన జీవితాల్లో. 32 అధ్యాయము 6వ వచనం, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించి, అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇదే మనం చేస్తుంది. ప్రభు వల్ల పాలు పొందిన తర్వాత మోసే వంటి జీవితం లేదు మనకు కదా. మోసే వలె చక్కగా దేవుని ప్రజలతో గడపడం కానీ, దేవునితో సహవాసం కానీ, దేవుని ప్రజల పక్షాన ప్రార్థన చేయటం కానీ, దేవుని ప్రజలకు తీర్పులు తీర్చడం కానీ, తీర్పులు అంటే వేరే అనుకోవద్దు, వారి పక్షాన న్యాయం చేయటం కానీ, ఇవి లేవు మన జీవితాల్లో కదా. ఆనాడు ఈ ప్రజలు కారణం ఏంటి చెప్పండి? వారిలో సరైనటువంటి గ్రహింపు, జ్ఞానము లేదు. సరైనటువంటి గ్రహం ఈనాడు కూడా అనేక ప్రజలు ఈ దుస్థితిలో జీవిస్తూ ఉన్నారు. ప్రభు వల్ల పాలు పొందుతున్నారు కానీ సరైనటువంటి జీవితము వారి జీవితాల్లో మనం చూడలేకపోతున్నాం. రండి తర్వాత కొన్ని లేఖన భాగాలు చదువుకుందాం. 13 నుంచి 27 వచనాల వరకు. మరునాడు మోషే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే వద్ద నిలుచుండిరి. దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పిన ఈ సంగతి అంతా మనకు తెలిసిందే. నేను వివరిస్తాను, సమయం లేదు. ఇప్పుడు మోషే ఏం చేస్తూ ఉన్నాడంటే చక్కగా ఆ ప్రజలందరి యోగక్షేమాల కొరకు, వారు చక్కగా నడుచుకోవటం కొరకు ఏం చేస్తున్నాడు? రావా మానవుల్లో ప్రభు వల్ల పాలు పొందినంత మాత్రాన, దహన బలులు, ఆ తర్వాత సమాధాన బలులు అర్పించినంత మాత్రాన ఇది చూడండి. ఆ దినాల్లో కూడా ఏమొస్తాయి? ఖచ్చితంగా శోధనలు వస్తాయి, ఇబ్బందులు, ఇరుకులు కలుగుతూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం ఈనాడు మనకు లేదు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? దేవుని ప్రతినిధి అయినటువంటి మోషే దగ్గరకు వచ్చి వారి వ్యాజ్యాలని చెప్పుకుంటున్నారు. ఈనాడు మనం చెప్పే పరిస్థితులు లేం. అఫ్కోర్స్ నూతన నిబంధనలో ఉన్నటువంటి మనం నేరుగా దేవునికే మొరపెట్టుకునేటటువంటి ఆధిక్యత మనకుంది, కాదని అంటం లేదు. అందరికీ ఆత్మీయ సామర్థ్యం ఉందా? ఇది నా ప్రశ్న. లేనప్పుడు ఏం చేయాలి? దైవ సేవకుని కానీ, దైవజనుని కానీ, లేకపోతే ఒక చర్చిలో ఎల్డర్ని కానీ మనం సంప్రదించే విషయంలో ఏమాత్రం కూడా సిగ్గుపడకూడదు. ఒకవేళ నీకు ఆత్మీయ సామర్థ్యం ఉంటే నేరుగా నువ్వేం చేయొచ్చు? ప్రభు యొద్ద నుండే పొందుకొని నువ్వు వెళ్ళొచ్చు నీ ఆత్మీయ జీవితంలో.
ఆత్మీయ జీవితంలో పాత నిబంధనలు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చేవాళ్ళు? దేవుని ప్రతినిధి అయినటువంటి, దేవుని సేవకుడైనటువంటి లేదా దేవుని యాజకుడైనటువంటి వారి యొద్దకు వాళ్ళు వచ్చేవాళ్ళు. ఈ విధంగా వస్తూ ఉన్నారు. మోషేకి అప్పటికి తెలియదు ఇదంతా నేనే చూసుకోవాలేమో, నేను ఒక్కనే ఇదంతా భరించాలి కదా అని చెప్పేసి ఆయనే చేస్తూ వచ్చాడు. ఇది మామ గమనించాడు. వామ్మ ఎట్లుంటే మరి చాలామంది వెయిటింగ్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు నిలబడాల్సి వస్తుంది, అతను నువ్వు అలిసిపోవాల్సి వస్తుంది కదా. మనకి ఎంతైనా ఉండొచ్చు, జ్ఞానమో తెలివితేటలు ఉండొచ్చు, కానీ ఏం చేయాలి? దాన్ని సరళీకృతం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పరిచర్య అది ఇప్పుడు జరుగుతున్నది కూడా లోకంలో అదే. ఎవరు చెప్తున్నారు? ఒక్కడే చెప్తాడు, కొన్ని లక్షల మంది వినాలి. ఒక్కడే చెప్తాడు, కొన్ని లక్షల మంది వినాలి. ఇంకంతే. లక్షల్లో ప్రజలను దేవుడు ఏర్పరచుకోడా? ఇది నా ప్రశ్న. ఆ లక్షల్లో దేవుడు ఏర్పరచుకునేటువంటి ప్రజలు లేరా? చెప్పండి. దేవుడు ఏర్పరచుకునేటటువంటి వ్యక్తులు లేరా? చెప్పండి. ఖచ్చితంగా ఉంటారు. క్రైస్తవంలో జరుగుతున్నటువంటి మరొక మోసం ఏంటో తెలుసా? ఇదే ఒకళ్ళు చెప్తున్నారు, కొన్ని లక్షల మంది వింటా ఉన్నారు కదా. ఆనాడే చెప్తా వచ్చాడు. అది కాదు పద్ధతి, అది కాదు. దేవుడు కొంతమందిని ఏం చేస్తాడు? ఏర్పరచుకుంటాడు. నువ్వు కూడా ఏర్పరచుకో. ఎవరిని ఏర్పరచుకో? పిచ్చి పిచ్చి వాళ్ళని కాదు. అక్కడ 3 క్వాలిటీస్ ఉన్నాయి, రాస్తా వచ్చాడు. ఎవరిని ఏర్పరచుకోవాలి? చదవండి ఆ మాట. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కానీ. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి చెప్పండి ఇక్కడ? 1 సామర్థ్యము, 2 దైవభక్తి, 3 సత్యాసక్తి, 4 లంచగొండులు. ఈ 4 క్వాలిటీస్ ఉన్న వాళ్ళని ఏర్పరచుకోమంటున్నాడు. మేము కూడా అదే అనేది. సామర్థ్యం నీకు ఉన్నదా? వాక్యం చెప్పే సామర్థ్యము, ఆ వాక్యం చెప్పే సామర్థ్యాన్ని పెంచుకో కదా. అలవాటు లేదు, ఇప్పటికదే. ఎప్పుడైతే మనం కొంత నేర్చుకుని వచ్చామో, కొంత తెలుసుకున్నామో, దానితోనే ఊగిసలాడుతున్నాం తప్ప ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా ఇంకా నేర్చుకోవాలి, ఆత్మీయంగా జ్ఞానం పొందుకొని దేవుని పిల్లలకి మాటలు వివరించాలి. వాక్యం అనేక రీతిలుగా మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం కలిగింది దేవుని వాక్యం. గుర్తుపెట్టుకోండి. నేను అదే వాక్యం 23వ కీర్తన మీద దాదాపు వేలలో చెప్పారంట. వేలలో చెప్తా వచ్చారు. కానీ వాళ్ళు చెప్పినవన్నీ కూడా తలంపులు ఎలా ఉన్నాయి? వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం ఇస్తాడు దేవుడు. మరి నూతన నిబంధనలో ఉన్నటువంటి నీ కొరకు ఏమిచ్చాడు దేవుడు? తిమోతి పత్రికలో మనం చదువుతాం. పరిచారకులు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి. తీతు పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతాం. ఒకవేళ ఇంటిలో దేవునింట్లో పనిచేసే వాళ్ళు చూడండి ఎలా ఉండాలో. అపోస్తుల కార్యాల్లో దేవునింట్లో ఈవెన్ భోజనం పంచిపెట్టే విషయంలో కూడా వాళ్ళు ఏం చెప్తా వచ్చారు? చదవండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయమేనా? 6వ అధ్యాయం చదవండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. ఆ పనికి ఏమున్నాయంట క్వాలిటీస్? దేవుడు చెప్తా ఉన్నాడు. చెప్పండి ఏంటవి? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందండి. ఎందుకు జ్ఞానం కావాలి? ఎందుకు ఆత్మ సాయం కావాలి? భోజనాలు వేసేటప్పుడు మనం చూస్తూనే ఉంటాం. మన ప్రేమ పొంగుకొస్తూ కొంతమందిని చూడగానే ప్రేమ పొంగుకొచ్చి ఏం చేస్తాం? ఒక 2 ముక్కలు జరంత ఎక్కువ వేస్తాం. ఆత్మ ఏం చెప్పుద్ది? ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ప్రెషియస్ చెప్పుద్ది. అంత పిచ్చోళ్ళు కాదు వాళ్ళు. అపోస్తులు కూర్చొని మాట చెప్పింది. మేము కూడా పరిచర్య ఇచ్చేటప్పుడు చూస్తాం. ఎవరైతే అన్ని నియామక కోడికలకు ఉంటారో గమనిస్తాం. ఎందుకో రేపు మేము నిలబడాలి. వచ్చిపోతున్నంత మాత్రాన పరిచర్య ఇస్తారని ఆశించవద్దు. అన్నీ చూస్తాం. వారి కార్యక్రమాలు ఎవరున్నారు, ఎవరిని దేవుడు వాడుకుంటున్నాడు, ఎవరి పట్ల దేవుడు కృప కలిగి ఉన్నాడు, ఎవరిని ప్రోత్సహిస్తున్నాడు. మమ్మల్ని ప్రోత్సహిస్తాడు. ఆ తర్వాత మీ జీవితాలను బట్టి మాకు తెలియపరుస్తాడు. వాటిని బట్టి ఏం చేస్తూ ఉంటాం? పరిచర్య అప్పగిస్తాం. వచ్చిపోతున్నంత మాత్రాన కాదు. నీకు అసలు ఆసక్తి ఉందా? నిజంగా ఇచ్చిన పరిచయం నువ్వు గట్టిగా పట్టుకొని చెప్పగలుగుతున్నావా? ఆ సామర్థ్యం నీకుందా? నీ వాక్శక్తి నువ్వు పెంచుకున్నావా? అసలు నీకు సాక్ష్యం ఉందా? ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటావు. నువ్వు కుటుంబాన్ని సరిగా వెళ్ళకపోతే పరిచర్య చేసి దండగా. గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా పరిచర్య చేసేవాడు ఎలా ఉండాలి చెప్పండి? కుటుంబాన్ని బాగుగా ఏలేవాడుగా ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. కుటుంబంలో చక్కటి లీడర్షిప్ ఉండాలి. యేసు ప్రభు యొక్క శిరసత్వం క్రింద ఉండాలి. ఆయన శిరస్సు క్రింద తన కుటుంబం ఉండాలి.
అలా ఎవరైతే లీడ్ చేయగలుగుతున్నారో వారు దేవుని పని చేయటానికి అర్హులు. ఇక్కడ 7 అనే పదం రాస్తావు. 7 దేని గుర్తండి? 7 ఎందుకు? సంపూర్ణతకు గుర్తండి. సంపూర్ణంగా ప్రభు కొరకు ఎవరైతే తమను తాము లోపరుచుకుంటారో వారిని ప్రభు వాడుకుంటాడు. అందుకనే ఆ దినాల్లో భౌతిక సంబంధమైనటువంటి క్వాలిటీస్ మనం చూస్తున్నాం. ఈ దినాల్లో ఆత్మ సంబంధమైన క్వాలిటీస్ మనం వెతుకుతాం. కొన్ని భౌతిక సంబంధమైనవి కూడా మనం పరిగణలోనికి తీసుకుంటాం. మొత్తానికైతే మోషే మంచి సలహా ఇచ్చాడు. మరి మోషే మాట విన్నాడా లేదా? విన్నాడు. చూడండి, ఇక్కడ ఒక మాట రాస్తాడు. మనం కూడా పెద్దల్ని తృణీకరిస్తూ ఉంటాం. ఒక మాట, మంచి మాట రాస్తాడు. చదవండి. నిర్గమాకాండం 18వ అధ్యాయంలో 24 వచనం. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయో చేసెను. ఎందుకు మాట విన్నాడు చెప్పండి? ఇక్కడ మనం 2 కోణాలు చూస్తాం. 2 కోణాలు ఇక వచ్చే వారం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇంకా లోతుగా. 2 కోణాలు ఇక్కడ మనం చూస్తాం. ఎందుకు ఇతరు మాట వినాలి? ఎందుకు మామ మాట వినాలంటే, మామ అంత ఆషామాషి వ్యక్తి ఏమీ కాదు. ఆత్మీయుడు. ఎవరు? ఆత్మీయుడు, దైవజనుడు, ఒక యాజకుడు, ఒక సేవకుడు, తన కుటుంబాన్ని బాగుగా ఏలినవాడే. ఒక షిప్పోరా విషయం అయితే కాస్త మరి తానైతే నిర్లక్ష్యంగా ఉండొచ్చు, కానీ తన కుటుంబాన్ని బాగుగా ఏలినవాడే. అతను చెప్పే మాట వినాలా వద్దా చెప్పండి? ఆత్మీయంగా మీ కుటుంబంలో ఎవరైతే ఉంటారో నేను మరలా రిక్వెస్ట్ చేస్తున్నాను, వారి మాట ఆత్మీయంగా లేని వాళ్ళు వినండి, మీకు మేలు కలుగుద్ది. లేకపోతే ఏమైపోతారు? పతనమైపోతారు. అర్థమైందా? ఆత్మీయంగా నీకంటే ఎవరుగా ఉంటే వాళ్ళ మీద అతిశయపడద్దు, వాళ్ళ మీద అసూయపడొద్దు. వాళ్ళు చెప్పిన మాట ఏం చేయండి? వింటే మీకు మేలు కలుగుద్ది. అయినప్పటికీ కూడా ఒక మాట పైన రాస్తా వచ్చాడు, చదవండి అది. అయినప్పటికీ కూడా ఏమన్నాడు? ఇత్రో ఎంత జ్ఞానం కలిగిన వాడంటే, ఈ మాట ద్వారా మనం తెలుసుకోవచ్చు. దేవుడిలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడలా నీవు ఈ పని చేయొచ్చు, దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెలుదురని చెప్పాను. మోషే ఇత్రో చెబుతున్నప్పటికీ కూడా ఏమంటున్నాడు? నేను చెప్పాను, కానీ నా మాట కాదు, నువ్వు ఎవరి దగ్గర కనిపెట్టు. అదే మేము చెప్పేది. మేము చెప్తాం సలహా, కానీ మీరేం చేయాలి? దేవుని దగ్గర కనిపెట్టాలి. మేమంటాం, అన్న స్థలం తీసుకోమంటాం. ఏదో మీ మేలుకోరు, మాకేం తెలుసు? మీ లోటుపాట్లు, మీకున్న డబ్బులు, మీకున్న వెసులుబాట్లు, ఆ కారు తీసుకోమంటాం. తీసుకోండి. ఎప్పుడు తీసుకుంటారు? మేమంటాం ప్రేమతో, ఇంకెప్పుడు ఇల్లు లేదు, ఇల్లు ఇప్పుడు కొనుక్కుంటా, ఇంతకుముందు చెప్తా వచ్చాను. మేము చెప్తాం, కానీ నువ్వేం చేయాలి? మీరు కనిపెట్టుకోవాలి కదా. ఇంత ఇద్దరు ఆత్మీయులే, ఇద్దరు దైవజనులే, ఇద్దరు యాజకులే, కానీ ఇద్దరు ఒక మంచి మాట అంటున్నాడు. దేవుడు నీకు సెలవిచ్చినట్లయితే చేయమంటున్నాడు. ఇది ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాలి. సబ్కా సున్నా అప్నా కర్ణ అంటారు కదా. సబ్కా సున్నా అప్నా కర్ణ. అందరు చెప్పింది వినాలి, మనది చేయాలి. కానీ మనది ఎప్పుడు చేయాలి? దేవుడు చెప్పినప్పుడు చేయాలి. అప్పుడు మనకు ఆత్మీయ జీవితాల్లో మేలు కలుగుతుంది. వీటికి సంబంధించినటువంటి కొన్ని లోతైన విషయాలు మనం ప్రభుచితమైతే వచ్చే వారం ధ్యానించుకుంటాం. దేవుడి తలంపుల్ని దీవించండి. ప్రార్థన చేసుకుందాం. అండి యేసు ప్రభువా, నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ రాత్రికాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. మీ మర్మాలు మాకు బయలుపరుస్తూ వచ్చారు. అందుని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ, ఈ మాటల ద్వారా మేము ఆత్మీయంగా బలపడటానికి సహాయపడినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ, ఓ దేవా, మరి పరిచయం ముద్రిస్తురమ్మని, ఫలింపు చేస్తురమ్మని, రేపటి ఉదయకాలం ఉపవాస ప్రార్థనలు మేము కలుసుకోవడానికి కృప చూపుతురమ్మని, మా సహవాసాన్ని దీవించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు అరుణతమైన నామమునే స్తుతించి ప్రార్థించి వినయంతో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మను అన్యోన్య సహవాసమును ఇక్కడ చేరిన మనకును సర్వలోకంలోని పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడుపునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.